వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. గ్రేటర్లో మొదలైన కార్పొరేషన్ ఎన్నికల సందడి. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న వివిధ పార్టీల నేతలు. తెలంగాణ వ్యాప్తంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు. సూర్యాపేట జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం గుట్టురట్టు. 18 బస్తాల రేషన్ బియ్యం టాటా ఏస్ వాహనం స్వాధీనం. మెదక్లో 2 చిన్నారుల అదృశ్యం కలకలం. చేగుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రోడ్డు ప్రమాదం. 2 బైకులు ఢీ, ఒకరికి తీవ్ర గాయాలు. గ్రేటర్లో కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం అప్పుడే మొదలైంది. రాజేంద్రనగర్ మైలార్దేవ్పల్లి డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సనెం శ్రీనివాస్ గౌడ్ ప్రచారం చేపట్టారు. రాజేంద్రనగర్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కె కృష్ణవేణికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ధీమా మీద వారున్నారు. నన్ను అధిష్టానం నిర్ణయించి మరోసారి పోటీకి రంగంలో దించినందుకు మా యొక్క పార్టీ అధిష్టాన వర్గానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గతంలో 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాను. స్వల్ప తేడాతో టీడీపీ చేతిలో ఓటమి పాలైనాను. 2016లో కూడా నేను పోటీ చేసి 7,600-7,000 మధ్య ఓట్లు వచ్చాయి. మరి ఈసారి కూడా 2020లో కూడా నన్ను రంగంలో దింపారు. మైలార్దేవ్పల్లి ప్రజలు నన్ను ఈసారి గెలిపిస్తే మైలార్దేవ్పల్లి డివిజన్ని అభివృద్ధిలోకి నడిపిస్తా. అక్కడ ఉన్న యువత మొత్తం చెడు మార్గంలో ప్రయాణించిన యువతను కూడా మంచి మార్గం తీసుకునే ప్రయత్నం చేస్తా. అభివృద్ధిపై, ఆ తర్వాత ఈ ఉన్న నాయకులు చేసిన అవినీతిపై కూడా పోరాడతానని, ప్రజల ఆస్తులు కాపాడడానికి ప్రయత్నం చేస్తానని, అధికారంలో లేకున్నా కూడా మా ప్రాంతంలో కొన్ని 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా అధికార పార్టీ వ్యక్తులకు తినేశారు. అధికారులు కూడా వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ ఈనాడు ప్రజలకు చెందాల్సిన ఆస్తులు వారి సొంతమయ్యాయి. అన్యాక్రాంతమైన దానితో పోరాడతాన్ని కూడా తెలియజేసుకుంటూ మరొకటి మైలార్దేవ్పల్లి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి. ఈసారి 3వసారి పోటీ చేస్తున్నానంటే నా చరిత్ర మీ అందరూ తెలుసు. ఒక్కసారి నన్ను మున్సిపల్ పంపిస్తే తప్పకుండా ఈ శేష జీవితం అంతా కూడా ఈ ప్రజలకి అంకితమవుతానని, మరి ఒకసారి ప్రజలందరికీ మైలార్దేవ్పల్లి ఓటర్ మాస్టర్లందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని శ్రీరాములపల్లిలో యువ రైతు శ్రీకాంత్ పండిస్తున్న కొత్త రకం వరి వంగడాలను తెలంగాణ రాష్ట్ర నేత తుమ్మేటి సమ్మిరెడ్డి, ఏడీఏ దోమ ఆదిరెడ్డి పరిశీలించారు. రైతు శ్రీకాంత్ పొలాన్ని కౌలుకు తీసుకొని 120 రకాల వరి వంగడాలను అభివృద్ధి చేశారని తెలంగాణ రాష్ట్ర నేత తుమ్మేటి తెలిపారు. మైసూర్ మహారాజు కాలంలో పండించిన వివిధ వరి వంగడాలను రైతు శ్రీకాంత్ ఈ కాలంలో సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారని అభినందించారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి శ్రీకాంత్కి సహాయ సహకారాలు అందిస్తామని తుమ్మేటి హామీ ఇచ్చారు. కొన్ని డాక్టర్లు మందులు వాడుతున్నారు. ఇలాంటి దాదాపు మహిళలకు సంబంధించిన అన్ని రకాలుగా దానికి బాడీలో సరిపోయేంత బ్లాక్ రైస్ ఉన్నది. ఇలాంటి వంగడాలు పండించినారు కాబట్టి మరి ఈ రైతుకు అండదండగా ఆ రైతు ఏదైతే పండిస్తున్నారో మన ప్రాంతంలో ఇలాంటి రైతులను ప్రోత్సహించడానికి మన రైతాంగం మన గ్రామాల్లో ఉన్నారు. ఇప్పుడు సన్న రకాలు వేసి ఏమన్నారు ముఖ్యమంత్రి గారు, సన్న రకాలు వేస్తే మాకు ధర లేదు అంటే అది ఇప్పుడు మనం వేసిన తెలంగాణ సోనగాను ఆర్ఎన్ఆర్ గారు మన ప్రాంతంలో అది దానికంటే ముందు పండించిన సన్న రకాల విత్తనాలు చాలా ఈ రోగాలు బారిన పడకుండా దానికి నష్టం లేకుండా పండే విత్తనాలు ఉన్నాయి. ఈ విత్తనాలు వేసి వాతావరణం బాగలేక కొంచెం నష్టపోయిన రైతులు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన ఆరోగ్యం, మన పిల్లలు, మన రైతులు కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీకు 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్న రైతులు ఈ 1000 పదులు వేసి ఇక 3 నెలల దిగుబడి ఎక్కువ వస్తుంది, పెట్టుబడి లేకుండా వస్తుంది అనే ఉద్దేశంతో రైతాంగం ఉన్నది. కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే మన ఆరోగ్యం, మన పిల్లల ఆరోగ్యం, సమాజానికి మంచిగా ఉండాలి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఇలాంటి రైతు పెట్టిన ఈ వంగడాలు మనిషి 5 గుంటలు 10 గుంటలు అది అమ్మడానికి కాదు,
మనం పండించుకొని మన కుటుంబాలు వేసుకుంటే మనం దాదాపు మందులు వాడే అవసరం లేకుండా మనం ఉంటాము. ఒక పక్క బయట ఏది పోయినా మనం పండించిన పంట ఇప్పుడు 1800 ఉన్న 1600 కొన్నా కూడా 40 రూపాయలు 30 రూపాయలు బియ్యం కొనుక్కుంటున్నాం. అది పాలిష్ బియ్యం. దాని ద్వారా అనారోగ్యం పోలవుతుంది రైతాంగం. ఈ ప్రాంత రైతాంగానికి ఒక్కటి విజ్ఞప్తి, దాదాపు హుజరాబాద్ నియోజకవర్గం తెలంగాణ రైతులు కానీ ఈ శ్రీకాంత్ అనే రైతు 120 వంగడాలు ఇప్పుడు చూశారు. ఒక్కొక్కరు 10 ఎకరాలు 5 ఎకరాలు పత్తేసి 20 ఎకరాలు అదేసి వరి 1000 పదులు వేసి ఇదిగా పని భారం. ఇది 180 రోజులు 200 రోజులు వచ్చే వరి వంగడాలనే కాబట్టి మన ఇంటి మందం 10 గుంటలు 20 గుంటలు అట్లా ప్రతి గ్రామంలో ప్రతి రైతు వేసుకుంటే మనం కుటుంబాలు మనం తిని ఆరోగ్యవంతంగా ఉంటుంది. అట్లానే ఆ వంగడాలను కాపాడిన వాళ్ళం అవుతాం. అలాంటి ఈ ఉద్దేశంతో పెట్టింది కాబట్టి అలా ముఖ్యంగా ఈ శ్రీకాంత్ పెట్టిన ఈ వంగడాలు చాలా గొప్ప. ఒక ఇంటర్మీడియట్ చదివిన సైంటిస్టు కూడా పనిచేయని ఊహనికి అందని వంగడాలు తీసుకొచ్చిండు. ఎక్కడ ఇప్పుడు చల్లటి నీళ్ళల్లో వేస్తేనే రైస్ అవుతుంది. అస్సాంకి తీసుకొచ్చి మరియు అడవులలో ఉండే గిరిజన ప్రాంతాలు పండేటి విజయనగర ప్రాంతంలో రాజులు పండించిన వెనక మైసూరు రాజులు పండించిన అలాంటి తిని వాళ్ళంతా బలంలో కృష్ణదేవరాయలు పండించిన పంటలు అలాంటి వంగడాలను తీసుకొచ్చి మన ప్రాంతంలో అభివృద్ధి చేస్తుంది. కాబట్టి ఆ రైతును ప్రోత్సహించి ఆ వంగడాలను ప్రతి ఒక్క రైతు గుంట ఇప్పుడు వెనకట మన ఇంటికాడ ఏమున్నది బాయకాడ ఉల్లిపాయ ఎత్తుము, కొత్తిమీర ఎత్తుము, నిమ్మ చెట్టు ఉంటూ అన్నీ చల్లుకుంటాం. ఇప్పుడు ఎవరు ఇస్తలేరు. ఏమైనా ఉంటుంది 1000 పదులు వేసి మన రోడ్డు మీదకి వచ్చి అయిపోతుంది. అలాంటి కాకుండా బాయిల కాడ ఇలాంటి వంగడాలు వేసి మన కుటుంబాలను కాపాడడానికి ఆ ప్రకృతిని దాన్ని కాపాడడానికి పాత వడ్ల వంగడాలను పాత ఫుడ్ను వంగడ తిని మన ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ రైతు పండించిన పంటలకు ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా అగ్రికల్చర్ ఏడీ గారు కూడా వచ్చిండు. ఫీల్డ్ విజిట్ చేసినాం. ఏదైతే బ్రౌన్ రైసు బ్లాక్ రైసు దానిలో ఉన్న 120 వంగడాలు చూస్తే పరిశ్రమ అవి తింటే ఆరోగ్యవంతంగా. ఇప్పుడు కరోనా టైంలో మనం ఈ 30 రోజులు 300 రోజులలో ఈ 6 నెలలు మార్చి నుంచి ఇప్పటి వరకు ఇళ్ళలోనే ఉన్నాం. ఇళ్ళలోనే ఉన్నది వండుకొని తిన్నాము. బయట ఫుడ్ తినక బయట ఆహారం తినక మనకు ఎలాంటి రోగాలు లేకుండా కరోనా ఎఫెక్ట్ వచ్చినా కూడా చాలామంది ఆరోగ్యవంతంగా ఉన్న ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఫుడ్ తీసుకుంటే. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టౌన్ ప్రెసిడెంట్ డీజే ప్రమోద్ కుమార్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని కొల్లాపూర్ టౌన్ ప్రెసిడెంట్ డీజే ప్రమోద్ కుమార్ కొనియాడారు. ఇందిరమ్మ ఆశయాలకు అనుగుణంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మళ్ళా డమ్ము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 103వ ఇందిరమ్మ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. మరియు అలాగే కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ కుమారుడైనటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఇందిరమ్మ పేరిట ఇందిరమ్మ ఇల్లు, రాజు గృహకల్ప, పేదవారికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు చేసిండ్రు. ఆ రోజుల్లో ఉన్న ప్రభుత్వాలు డబుల్ బెడ్రూమ్ అంటుండ్రు, 3 ఎకరాల భూమి ఇస్తామంటుండ్రు. కానీ ఇంతవరకు జనాలకు ఏదీ ఇవ్వలేదు. ప్రజల్లోకి తీసుకొచ్చిండ్రు, అమలు చేసిండ్రు. మరియు ప్రజలకు ఎన్నో విధాలుగా ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వినలేని సేవలు చేసిందని ఈ యొక్క ఇందిరమ్మ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టణ ప్రజలకు, కొల్లాపూర్ పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాం. అనేక ఇబ్బందులతో గురి చేస్తూ ఉన్నారు ఈ యొక్క గవర్నమెంట్. మరియు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున
ప్రజాప్రతినిధులు అలంకారప్రాయంగా మారారని పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షులు ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని జెడ్పీ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వారు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం కింద సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు నిధులు కేటాయిస్తుందని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో ఏపీకి 9,000 కోట్ల రూపాయలు, తెలంగాణ రాష్ట్రానికి 256 కోట్లు కేటాయిస్తే సుమారు 90 కోట్లు మండల పరిషత్, జిల్లా పరిషత్లకు దక్కాయన్నారు. సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం మా స్థానిక ప్రభుత్వాలకు పంపించే నిధుల్లో 30% నిధుల్ని మా మండల పరిషత్లకి, జిల్లా పరిషత్లకి ఇవ్వటానికి సిఫార్సు చేస్తూ ఆదేశాలు ఇచ్చినందుకు ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ గారికి, అలాగే అది ఆమోదించి పార్లమెంట్లో దాని ప్రకారం నిధులు మొదటి విడత ఇప్పుడు వచ్చి పడి, ఇటు తెలంగాణలో కూడా పడి, అటు ఆంధ్రాలో పడి, రాష్ట్రం అంతా దేశం అంతా కూడా పడి. ఆ 30% నిధులంటే ఏం తక్కువ కాదు. మామూలుగా 5 సంవత్సరాల మీద చూసుకుంటే ఒక్క తెలంగాణ అంటే సుమారు 6,500 నిధుల కింద ఇటీవలనే 15వ ఆర్థిక సంఘం నిధులు తెలంగాణకి సుమారు 256 కోట్ల రూపాయలు. అందులో సుమారు 90 కోట్ల రూపాయలు మండల పరిషత్లకి, జిల్లా పరిషత్లకి కేటాయించారు. దీనివల్ల ఆయా ప్రత్యేకంగా శానిటేషన్ కోసం అంటూ ట్రాక్టర్లు కొనిపించారట. శానిటేషన్ అనేది స్వచ్ఛ భారత్ అనేది సపరేట్ పథకం. దాని కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తేవడం కోసం ఈ సంఘం, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నుంచి ఎలాగైతే అభివృద్ధి పేరుతో తెలంగాణ ప్రభుత్వం దళితుల భూములను స్వాధీనం చేసుకుంటుందని సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి ఆరోపించారు. వీపీఎస్ ఆధ్వర్యంలో అన్నారిగూడెం గ్రామంలో దళితుల భూముల్లో ప్రకృతి భవనాలు ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేశారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని కోట గోపి మండిపడ్డారు. దళితులు ప్రభుత్వ భూమిలో ఏండ్ల తరబడి సాగులో ఉంటే పట్టాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. భూములను లాక్కోవద్దు, ప్రకృతి వనాల పేరుతో దళితుల భూములను లాక్కోవద్దు, ప్రకృతి వనాల పేరుతో దళితుల భూములను పెట్టొద్దు, దళితుల భూముల్లో ప్రకృతి. కోట గోపి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మోతే మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్మిస్తున్నటువంటి పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, రైతు వేదికల నిర్మాణం పేరుతోటి ఏళ్ల తరబడి సాగులో ఉన్నటువంటి దళితుల యొక్క భూముల్ని బలవంతంగా లాక్కొని వాటిని వాళ్ళ భూముల్లో నిర్మించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఈ రకంగా బలవంతంగా దళితులు సాగులో ఉన్నటువంటి భూమిని లాక్కోవడాన్ని నిరసిస్తూ కేవీపీఎస్గా సూర్యాపేట జిల్లాలో, అదేవిధంగా మోతే మండలంలో అనేక గ్రామాల్లో పర్యటనలు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అభివృద్ధికి దళితులు ఆటంకం కాదు. డంపింగ్ యార్డులు వచ్చినా, శ్మశాన వాటికలు వచ్చినా, పల్లె ప్రకృతి వనాలు వచ్చినా దళితులు కూడా సంతోషిస్తూ ఉంటారు. కానీ అభివృద్ధి పేరుతోటి, శ్మశాన వాటికల పేరుతోటి, పల్లె ప్రకృతి వనాల పేరుతోటి గత 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా సాగులో ఉంటున్నటువంటి దళితుల భూముల్ని లాక్కోవడం చాలా అన్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మోతే మండలం అన్నారిగూడెం గ్రామంలో పడిశాల ఉప్పయ్య అనేటువంటి బాధితుడు గత 30 సంవత్సరాలుగా ఆ భూమిలో సాగు చేసుకుంటూ తన భార్య చనిపోయి ఉన్నప్పటికీ ఉన్నటువంటి 3 పిల్లల్ని అటు భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, అటు భూమిలో
కూరగాయలు పంట పండించుకుంటూ అవే జీవనాధారంతో ఈరోజు జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ పరిస్థితులలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు, అక్కడ ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి గారు బలవంతంగా ఆయన భూమిలో డోజర్లు తీసుకొచ్చి దాన్ని ఉన్నటువంటి బెండ తోటనంతా కూడా ఖరాబ్ చేసి అట్టి భూమిలో ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనని చేస్తూ ఉన్నారు. అట్టి యొక్క ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి దళితులు ఆ గ్రామానికి సంబంధించినటువంటి దున్నపోతుల లక్ష్మమ్మ గత 30 గుంటలలో దరిదాపు తన మామల కాలం నుండి కూడా ఎవరైతే అత్తగారు ఉన్నారో అత్తగారు మామగారు కూడా దరిదాపు 40 సంవత్సరాల నుంచి వాళ్ళు సాగులో ఉంటా ఉన్నారు. పట్టాలు చేయమని చెప్పేసి అర్జీలు పెట్టుకున్నా కూడా ఏ ఒక్క రెవెన్యూ అధికారి కానీ అప్పట్లో ఉన్నటువంటి వీఆర్ఓ కానీ ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దళితులు కూడా ఏళ్ల తరబడి ఆ ప్రభుత్వ భూమిలో కబ్జాలో ఉన్నారు, సాగులో ఉన్నారు, దాని మీదనే పంట పండించుకొని అక్కడే జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. కానీ వారికి మాత్రం పట్టాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా అదే గ్రామంలో ఉన్నటువంటి 265 సర్వే నెంబరు, 285 సర్వే నెంబరు, 293 సర్వే నెంబరు, దరిదాపు ఈ 3 సర్వే నెంబర్లలో 100 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, అక్కడ ఉన్నటువంటి కమ్మాసు, అక్కడ ఉన్నటువంటి బీసీలు ఆక్రమించుకొని వాళ్ళు సాగు చేసుకుంటా ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామ కార్యదర్శికి అగ్రకులాలు సాగు చేసుకున్నటువంటి భూమి కనపడదు. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు అగ్రకులాలు కబ్జాలు ఉన్నటువంటి భూమి కనపడదు. కానీ దళితులు కేవలం 1 గుంటో 2 గుంటలో 10 గుంటలో 20 గుంటలో భూమిని ఏళ్ల తరబడి సాగు చేసుకుంటే వీటి మీద కన్నేసి వాటిని ఈ అభివృద్ధి పేరుతోటి లాక్కుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మేము ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారిని ఒకటే కోరుతా ఉన్నాం. ఈ అన్నారగూడెం గ్రామంలో పడిశాల ఉప్పు అయినటువంటి దళితుడు 261 సర్వే నెంబర్లో 22 గుంటల భూమిని గత 25 సంవత్సరాలుగా సాగు చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మీరు పోయి అక్కడ చూసిన సూర్యాపేట జిల్లా మోతే మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. తుమ్మలపల్లి గ్రామానికి చెందిన నరేందర్ శ్రీనివాస్, హుస్సేనాబాద్కు చెందిన పొన్నం లవన్ 18 బస్తాల రేషన్ బియ్యంను టాటా ఏస్ వాహనంలో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు బి ప్రవీణ్ కుమార్ తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. బ్యాంకులను మోసం చేసి కోట్లాది రూపాయలను దండుకున్న దంపతులను షాద్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన వివరాలను షాద్నగర్ ఏసీపీ వి సురేందర్ మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్లోని ఇంటి స్థలాలు, ఇండ్ల రుణాల పేరిట మోసం చేసి పబ్బతి ప్రభాకర్, అతని భార్య పబ్బతి సరితను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. షాద్నగర్ ఇండియన్ బ్యాంకులో 5,30 లక్షల రూపాయలు రుణం తీసుకొని మోసం చేశానని ఏసీపీ సురేందర్ తెలిపారు. వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ అతని దగ్గర మన దగ్గర 5 అతను ఇవందరూ కూడా ఇన్వెస్టిగేషన్ వస్తారు. నెక్స్ట్ తీసుకొని ఇవందరూ కూడా ఇన్వెస్టిగేషన్ తీసుకొని ఇన్ని పోలీసులు తీసుకొచ్చి నైట్ టోల్ అనుకుంటూ అతని దగ్గర మన దగ్గర 5,03 లక్షల లోన్ తీసుకుని ఇతను ప్రస్తుతానికి మన దగ్గర 5 కోట్లు, దాదాపు 22 నుంచి 25 కోట్ల వరకు ఇతను బ్యాంకు లోన్ తీసుకొని ఫ్రాడ్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు 5 కోట్లు సాధారణ ఒకటే బ్యాంకా లేకపోతే వేరు ఇండియన్ బ్యాంక్ ఓన్లీ ఇండియన్ బ్యాంక్ అందరు ప్లాట్ అంటే యాక్చువల్గా బ్యాంక్ వాళ్ళు కూడా కొంత ఫ్రాడ్ ఉంటుంది. అతను ఎవరైతే ఈ లోన్ ఇచ్చిన మేనేజర్ అతను చనిపోయారు. అతను కన్వీనెన్స్ ఉందా లేదని మనం వెరిఫై చేయడానికి అతను లేడు. మెదక్ జిల్లాలో 2 చిన్నారులు అదృశ్యం కలకలం రేపింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామం నుంచి
నిన్న మధ్యాహ్నం నుంచి 2 పిల్లలు కనిపించడం లేదు. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన పిల్లలు సాయంకాలమైన ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు భయంతో చేగుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ పిల్లలు ఎక్కడైనా కనబడితే తమకు సమాచారం ఇవ్వాలని బాలుడి తల్లిదండ్రులు మీడియాకు వివరించారు. నిన్నటి నుంచి పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. अनिल बोला दिखा కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక అయ్యప్ప గుడి ప్రాంతంలో అతివేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్న పోయి చేయకపోయినా బాగానే కానీ ఆ లెవెల్లో ఉన్నాను. నిజామాబాద్ జిల్లా రూరల్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. చక్రధర్ నగర్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉరివేసుకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దీన్ని అనుమానాస్పద మృతిగా పోలీసులు భావించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎందుకు ఇది చేసుకుంటారు మీరు? ఇంటికి వచ్చి ఒక 10,000 దసరా పండుగ చేస్తాం మామ అంటే 10,000 ఇచ్చాము. 10,000 ఇస్తే ఎందుకంటే ఇంటికి పోయి సామాన్ తీసుకుంటాం, ఎల్లుండి ఆదివారం మాకు వస్తున్నాం మామ అని చెప్తే ఇచ్చాము. ఇస్తే ఏమో వాళ్ళ భార్యకి ఏమంటే ఇక 2,000 ఉన్నాయి చేతులను పట్టుకొని సామాన్ తీసుకొద్దాము అని చెప్పేసి బయటకు పోయినట. మళ్ళీ బయట పడి ఇంటికి వచ్చే వరకు మళ్ళీ ఉన్న పైసలు తీసుకొని బయటకు సామాన్ కోసం పోతానికి పోతే మిస్సింగ్ అయింది. ఇప్పుడు దాదాపు 14 days అవుతుంది. అది దొరకలే. అయితే ఈరోజు దొరికినట్లు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది చూస్తే క్యాలిఫైగా కొంచెం మా అల్లుడు లెక్కన కానొస్తుంది. నిజంగా 90% మా అల్లుడే. ఎందుకంటే కొంచెం ఫేస్ చేస్తే మాకు డిగ్లర్ తెస్తుంది అని చెప్పిస్తున్నాం. అందుకోసం మేము చేస్తున్నాము. కొంచెం మా బిడ్డకు కొంచెం న్యాయం చేయాలని రూరల్ ఎస్ఐకి, ఫోటోన్ ఎస్ఐకి, అందరి ఎస్ఐలకు, సార్లకు, గ్రామ ప్రజలందరికీ పదే నమస్కారం చేస్తున్నాం. ఆమెకు కొంచెం న్యాయం చేయాలి. మీది ఒక విన్నపతి. గుల్లగుడ్డ నగర్ హరినాయక్ నా పేరు సర్పంచ్. నేను వాళ్ళ ఇంటి వాళ్ళు చెప్పంగానే టౌన్కి పోయి రూరల్ టౌన్కి పోయి ఇట్లా పిల్లగాడు అలా అత్తగారి ఇంటికి వెళ్ళి పైసలు 10,000 తీసుకున్నాడు. తీసుకొచ్చి రేపు మన దుర్గమాత దసరా ఉండే ఆ రోజు ఉండే
అయితే దాని గురించే మేక తీసుకొని ప్రతి ఒక లాంచ్ చేసారు. ఇంటికి ఒక మేక కోసుకోవాలంటని అత్తగారింటికి వెళ్ళిండు. ఒక 10,000 తీసుకొస్తాను ఇచ్చిరు. వాళ్ళు 10,000 ఇచ్చారు. ఇంటికి వచ్చేసిండు. వల్ల ఇంటికి వచ్చి ఒక 8,000 ఇచ్చి 2,000 చేతిలో పట్టుకొని ఈ గుండెనంటే మార్నింగ్ ఇక్కడ ఒక అని చెప్పేసి విలేజర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ విలేజర్స్ అంటే వాళ్ళ రిలేటివ్స్, సో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిది అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తున్నారు 95%. సో అతని పేరు వచ్చేసి బాదావతి సురేష్ నాయక్. సో ఆయన 15 days బ్యాక్ దసరా పండుగప్పుడు దీపావళి అప్పుడు ఆయన మిస్ అయ్యాడు. మిస్ అంటే ఇంట్లో ఏదో చిన్న తగాదా అంటే డబ్బుల విషయంలోనో దేంట్లోనో ఏదో మాట అనుకొని ఆయన ఆ రోజు నుంచి మిస్సింగ్ ఉన్నాడు. సో ఈ రోజు ఇక్కడ ఆయన హ్యాంగ్ చేసుకొని చనిపోయినట్టుగా కనపడుతుంది. సో డెడ్ బాడీని పిఎంఈ పంపించిన తర్వాత డాక్టర్ ఒపీనియన్ వచ్చిన తర్వాత దాన్ని బట్టేసేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రేటర్లో మొదలైన కార్పొరేషన్ ఎన్నికల సందడి, గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న వివిధ పార్టీల నేతలు. తెలంగాణ వ్యాప్తంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు, పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు. సూర్యాపేట జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం గుట్టురట్టు, 18 బస్తాల రేషన్ బియ్యం టాటా ఏస్ వాహనం స్వాధీనం. మెదక్ జిల్లాలో 2 చిన్నారుల అదృశ్యం కలకలం, చేగుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రోడ్డు ప్రమాదం, 2 బైకులు ఢీ, ఒకరికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.